ఈరోజు మంగళవారం, మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. కుజుడిని ప్రసన్నం చేసుకొని శత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ప్రతిరోజు నిద్రించే ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా చందనం కలిపి మీ తల దగ్గర ఉంచుకొని నిద్రించండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత మర్నాడు ఆ నీళ్లు తులసి మొక్కలో పోయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా శత్రువులు మీకు అనుకూలంగా మారతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఒక త్రిభుజం గీసి ఆ త్రిభుజం మధ్యలో ఓం శం శనైశ్చరాయ నమః అని కాటుకతో రాయండి. ఆ తెల్ల కాగితాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. 43 రోజుల పాటు ఓం శం శనైశ్చరాయ నమః అని త్రిభుజం మధ్యలో రాసినటువంటి ఆ తెల్ల కాగితాన్ని మీ దగ్గర ఉంచుకొని 44వ రోజు ఎక్కడైనా పారే నీళ్లలో ఆ కాగితాన్ని విడిచిపెట్టండి. లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఒక కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పారే నీళ్లలో విడిచిపెట్టండి. దానివల్ల క్రమక్రమంగా శత్రువులు మీకు అనుకూలంగా మారటానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మంగళవారం రోజు సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించటం ద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి మూట కట్టాలి. ఆ మూటని ఒక ఒత్తిలాగా చేయాలి. ఆ ఒత్తిని నువ్వుల నూనెలో ముంచి ఆ ఒత్తిని ఇంటి ముందు భాగంలో వెలిగించాలి. మట్టి ప్రమిదలో ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం సాయంకాలం పూట ఇంటి ముందు వెలిగించి ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసినట్లయితే ఈ దీపం ప్రభావం వల్ల క్రమక్రమంగా శత్రువులు మిత్రులుగా మారతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. శివాభిషేకం కూడా శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. ఈశ్వరుడికి నల్ల ద్రాక్ష మిరియాలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి నేరేడు పండు నివేదన చేయటం ద్వారా కూడా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి వారి చిన్న రూపును తీపి పదార్థాలతో పాటు కలిపి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటిస్తూ దీనితో పాటుగా మీ గృహంలో కేసరీయ గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. కేసరీయ గణపతి విగ్రహం అంటే నారింజ రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహం అని అర్థం. నారింజ రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని, కేసరీయ గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా క్రమక్రమంగా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోండి.